మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఎందుకంటే ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ కార్మికులకు, రైతాంగానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఏది కూడా అమలు చేయలేదు. విదేశాల్లో ఉన్నటువంటి 75 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానన్నది, ధరల నియంత్రణలో ఉంచుతానన్నది, రైతాంగం ఆదాయం పెంచుతానన్నది, రైతాంగానికి కనీస మద్దతు ధర ఇస్తానని చెప్పింది. ఇవేవి కూడా అమలు చేయలేదు. కానీ 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదని, వనరులని, సంపదని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పింది. వాళ్ళ సంపద పెంచింది, వాళ్ళ జేబులు నింపింది. అందుకే ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగినాయి, కింద వర్గాల యొక్క ఆదాయం తగ్గింది. ఈ దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది రైతులు ఎవరున్నారో వాళ్ళ కనీస మద్దతు ధర లేదు. 45 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల యొక్క వాళ్ళ హక్కుల మీద దాడి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కార్పొరేట్ రంగానికి అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక వర్గానికి సమ్మె హక్కు లేకుండా, సంఘ హక్కు లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్తా ఉంది. దేశభక్తి పేరుతోటి, స్వదేశీ నినాదంతో, జాతీయత పేరుతోటి కార్మికుల యొక్క ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఈ దేశంలో మతత్వాన్ని, మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంది తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. ఇవాళ ధరల్ని డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెంచినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే సామాన్యులకి ఎక్కడ కూడా ప్రయోజనకరంగా లేదు ఈ బీజేపీ ప్రభుత్వం. కేవలం మతోన్మాదంతో ఇవాళ ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తుల మీద కుట్ర కేసులు, తీవ్రవాదులు అనేటువంటి దాంతో, అర్బన్ నక్సలైట్ అనే పేరుతోటి వాళ్ళ దేశంలో నిర్బంధ విధానాలని, ఫాసిస్ట్ విధానాన్ని కొనసాగిస్తుంది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. అందుకే వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అనువదించాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీద, ప్రజల మీద, కార్మిక వర్గం మీద, అన్ని వర్గాల మీద ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కేంద్ర కమిటీ పిలుపుగా కార్మిక వర్గానికి, అన్ని వర్గాలకు పిలుపునిస్తా ఉంది. ఎన్ని నిమిషాలు వచ్చింది?